ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని ఈడీ వెల్లడించింది. ఇప్పటి వరకు కేసులో 128.79 కోట్లు సీజ్ చేశామన్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఈ నెల 17న కవిత ఇంట్లో సోదాలు చేశామన్నారు. సోదాలకు కవిత బంధువులు ఆటంకం కలిగించారని తెలిపారు. 100 కోట్లు ఆప్ నేతలకు చేర్చారని ఈడీ స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని ఈడీ వెల్లడించింది. ఇప్పటి వరకు కేసులో 128.79 కోట్లు సీజ్ చేశామన్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు చేశామన్నారు. సోదాలకు కవిత బంధువులు ఆటంకం కలిగించారని తెలిపారు. 100 కోట్లు ఆప్ నేతలకు చేర్చారని ఈడీ స్పష్టం చేసింది. ఇక ఈ అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఈడీ అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్యి ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు చేసిన ఈడీ ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆమె సిబిఐ రిమాండ్ లో ఉంది. అంటే ప్రధానంగా ఆమెకు సంబంధించి ఈడీ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి అధికార ప్రకటన ఒకటి విడుదల చేసింది. ఈ అధికార ప్రకటనలో మెయిన్ గా ఈడీ చేసిన యాక్టివిటీ అంతా కూడా దాంట్లో పొందుపెట్టారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే ఆమెని 15వ తేదీన అరెస్ట్ చేసినట్లుగా ఈడీ ప్రకటనలో చెప్పుకున్నది. అట్లాగే కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ 23వ తేదీ వరకు తమ కస్టడీలో కవిత ఉండబోతున్నట్లుగా ఈడీ చెప్పింది. అట్లాగే 15వ తేదీన కవిత నివాసంలో సోదా చేసే టైంలో ఆమెకు సంబంధించిన బంధువులు కానీ జాగృతి, అంటే ఆమె ఏదైతే నిర్వహిస్తున్న సంస్థ జాగృతి, దానికి సంబంధించిన కార్యకర్తలు కానీ తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని కూడా ఆ ప్రకటనలో ఈడీ పొందుపరిచింది. దీంతో పాటు ఈ రూపకల్పనలో ఆప్ తో పాటు అట్లాగే ఆప్ లో కీలక పాత్ర పోషించిన సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తో కలిసి కవిత ఈ స్కామ్ కు సంబంధించి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా ఆ ఈడీలో పేర్కొన్నది. దాదాపు 100 కోట్ల ముడుపులు సమర్పించినట్లుగా ఈడీలో దాంట్లో ఆ స్టేట్మెంట్ లో ఉంది. అట్లాగే ఇప్పటి వరకు హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై ఏదైతే దేశంలో ముఖ్య నగరాలు ఉన్నాయో ఆ నగరాల్లో ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 245 ప్రాంతాల్లో తాము సోదా చేసినట్టుగా ఈడీ ప్రకటనలో చెప్పుకున్నది. ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇటు కవిత ఈ 2 పార్టీలకు సంబంధించి కాకుండా దాదాపుగా 15 మంది, అంటే ఇప్పటి వరకు కవితతో కలుసుకొని మెయిన్ లీడర్లు పరిశీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ సీఎం, అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ గా పనిచేసిన మనీష్ సిసోడియా తో పాటు సంజయ్ సింగ్, విజయ్ నాయర్, అట్లాగే శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, వీళ్ళందరినీ దాదాపు 15 మందిని ఈ కేసు అరెస్ట్ చేసినట్టుగా ఈడీ చెప్పింది. దాదాపుగా 278 కోట్ల సంబంధించిన స్కామ్ దీంట్లో జరిగినట్టుగా ఈడీ చెప్పుకుంటుంది. ఇదంతా కూడా ఈడీ ఏదైతే విడుదల చేసిన అధికార ప్రకటన ఉందో ఆ ప్రకటనలో ఇది పొందుపరచడం జరిగింది. దీంట్లో కవిత భర్తకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా ఈడీ స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. ఓవరాల్ గా కవిత ఏదైతే ఈ నెల 15వ తేదీన అరెస్ట్ అయ్యారో ఆ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు కానీ అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చోటు చేసుకున్న కీలక పరిణామాలు, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు ఏ స్థాయిలో ఈ స్కామ్ లో వాళ్ళ పాత్ర ఉంది, దాంట్లో కవిత ఏ మేరకు ఆమె అధికార దుర్వినియోగం కానీ ఆమె పాత్ర కానీ ఏ రకంగా దాంట్లో ఉందనేది చాలా డీటెయిల్ గా వాళ్ళు ఈ స్టేట్మెంట్ ని, అంటే అఫీషియల్ స్టేట్మెంట్ ని విడుదల చేశారు. దీనికి సంబంధించి వారు ఆ స్టేట్మెంట్ ద్వారా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా బహిర్గతం చేశారు. కిరణ్ భాయ్. రైట్ వాసు, థ్యాంక్ యూ.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని ఈడీ వెల్లడించింది. ఇప్పటివరకు కేసులో 128.79 కోట్లు సీజ్ చేశామన్నారు. లిక్కర్ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు చేశామన్నారు. సోదాలకు కవిత బంధువులు ఆటంకం కలిగించారని తెలిపారు. 100 కోట్లు ఆప్ నేతలకు చేర్చారని ఈడీ స్పష్టం చేశారు.